మీరు ఒక విషయం అడుగుతాను మహేందర్ గారు, Yes. ఒక విషయం అడుగుతాను. గాయత్రి మంత్రం చదవండి మీరు. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసా? మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి? నెహ్రూ గారు ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మొహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? ఎవరు రాశారు చెప్పండి. ఎవరు రాశారు? నా పూర్వీకులు రాశారు అట్లా. నెహ్రూ గారు చేసిన రాజ్యాంగం అది. మాకు తెలుసది. అదే మా బాధ. మీలాంటి వాళ్ళు సగం సగం ఉండి మీరు అందరి పక్షాన ఉంటానని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పలేరు, జై శ్రీరామ్ చెప్పలేరు, మీరు అల్లానే ఒక దేవుడు అని చెప్పలేరు. ఇంకా మీరు ఏం చెప్పగలరో చెప్పండి. సూటి ప్రశ్న. ఇక ఆయన అడుగుతాడు, గాయత్రి మంత్రం వచ్చా అని మాట వరుసగా అన్నాడు ఆయన. అంటే నీలాంటి మోసగాళ్ళ వల్లనే నాకు గాయత్రి మంత్రం రాలేదు అని. ఏంది అట్లా? ఆయన ఒక అతిథి, నీకు అతిథి దేవోభవ అని అంటారు కదా, నువ్వు గెస్ట్ లాగా పిలిచావు. ఆయన మీద అట్లా అరవడం ఏంది నాకు అర్థం కాదు. ఏ యాంకర్ కూడా అట్లా అరవడు. నీలాంటి మోసగాళ్ళ వల్లనే నాకు గాయత్రి మంత్రం రాలేదు. ఆయన లాంటి మోసగాళ్ళు సార్ పాఠ్య పుస్తకాల్లో ఇప్పుడు గాయత్రి మంత్రం లేదు, మరి ఖురాన్ సంబంధించిన ఏమైనా ఆయతులు ఉన్నాయా? క్రిస్టియానిటీకి సంబంధించిన ఏమైనా పాఠ్య పుస్తకాలు? మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యము. ఒకడంటాడు నువ్వు గాయత్రి మంత్రం పెట్టమంటే నాకు సూర్య ఫాతిహా పెట్టమంటాడు. ఇంకోటి అంటాడు నా వచనం పెట్టమంటాడు, నా వాక్యం పెట్టమంటాడు. ఇంకోటి సిక్కులు అయినా ఇంకోటి పెట్టమంటాడు. ఇదంతా ఏమీ లేకుండా ఒక చరిత్ర పెట్టుకున్నాం మనం. అది అందరికి జనరల్ నాలెడ్జ్. అంతే. నీ వల్లనే నాకు గాయత్రి మంత్రం, నీలాంటి మోసగాలం అంటే ఆయన ఉద్దేశం ఏంది? ముస్లింల వల్ల, మొఘళ్ళ వల్ల నాకు రాలి. మొఘళ్ళకి నీ గాయత్రి మంత్రానికి రాయడానికి అంటే సార్ ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఎటు తిరిగి ముస్లింనే ఇది చేయాలి, అసలు ముస్లింనే దోషం చేయాలి. ముస్లింలను దోషం చేయడానికి నాకు ఒక సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక ఆరోపణ చేస్తున్నావు, ఆరోపణకి అరే ఇతను చెప్పిన దాంట్లో కొద్దిగా సెన్స్ ఉంది అని అనుకోవాలి. వర్ణ వ్యవస్థ ఏదైతే పెట్టారో ఆ వర్ణ వ్యవస్థ వల్లగా మీకు వేదం రాలేదు, నీకు గాయత్రి మంత్రం నీకు నేర్పలేదు. కానీ అది నువ్వు నేర్చుకుంటే నువ్వు బ్రాహ్మణుడి దగ్గరికి ఎందుకు పోతావు? బ్రాహ్మణుడికి గుడికి రావాలంటే బ్రాహ్మణుడికి మంత్రాలు రావాలి. నీలాంటి సాధారణ శూద్రుడు కూడా వచ్చేస్తుంది అంటే మరి నువ్వు గుడికి రావు. ఇప్పుడు